జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, 2 చోట్ల నుంచి పోటీ చేస్తారా అనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. ఈ విషయంలో పవన్ తన అన్నయ్య బాటనే అనుసరించనున్నారు. జనసేనాని ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీకి దిగనున్నారు. తాను 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. అయితే ఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని తర్వాత వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో జనసేనాని పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే మరో నియోజకవర్గం ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారని జన సైనికులు భావిస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో జనసేనాని పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే మరో నియోజకవర్గం ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారని జన సైనికులు భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న జనసేన అధ్యక్షుడు ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేశారు. మిగతా స్థానాలకు ఇవాళ రేపు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీకి పోటీ చేసే విషయంలో పవన్ తన అన్న చిరంజీవిని అనుసరిస్తున్నారని అంతా భావిస్తున్నారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో చిరంజీవి 2 చోట్ల నుంచి పోటీ చేశారు. అందులో ఒకటి తిరుపతి కాగా మరొకటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం. ఆ ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయారు. తిరుపతిలో విజయం సాధించారు. జనసేన అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే 3 విడతల జాబితాను ప్రకటించిన జనసేన అటు బీఎస్పీ వామపక్షాలతో పొట్టు పెట్టుకుని ఆయా పార్టీలకు సీట్లు కేటాయించింది. 2 సీట్ల నుంచి పోటీ చేస్తానన్న పవన్ ఎక్కడెక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు, సీట్లు ఆశించి భంగపడ్డ నేతల్ని ఎలా బుజ్జగిస్తారనే దానిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికలు తలమునకలవుతున్నారు. గత 4 రోజులుగా ముఖ్య నాయకులతో సమావేశమవుతున్న పవన్ ఇప్పటికే 3 విడతలుగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి విడతలో 32 మంది ఎమ్మెల్యేలు, మలి విడతలో మరో 32 మంది ఎమ్మెల్యేలను జాబితాను విడుదల చేసిన పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి మరో 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అదేవిధంగా మొత్తం ఇటు బీఎస్పీతోనూ వామపక్షాలతోనూ పొత్తు నేపథ్యంలో జనసేన 140 అసెంబ్లీ నియోజకవర్గాలు, 18 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపు 77 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అదేవిధంగా 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇతర అభ్యర్థులను ప్రకటించేందుకు నిన్న రాత్రి నుంచి కూడా ముఖ్య నాయకులు సమావేశం అవుతున్నారు. అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారో వారందరితో కూడా 1-to-1 మాట్లాడిన తర్వాతే పార్టీ టికెట్లు కేటాయిస్తున్నారు. అదేవిధంగా మరోవైపు జనసేనతో పొత్తు పెట్టుకున్న వామపక్షాలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఎస్పీ సంబంధించిన అభ్యర్థుల జాబితా ఈరోజు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఆయన విజయవాడ తూర్పు నుంచి, అదేవిధంగా పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి మొన్నటి వరకు ప్రచారం జరిగినప్పుడు కూడా తాజాగా జరిగిన జాబితాలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బత్తిన రామును సీటు కేటాయిస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉత్తరాంధ్ర వైపు దృష్టి సారించారని చెప్పి నిన్నటి వరకు ప్రచారం జరిగింది. అది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను 2 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నానని, అయితే అవి ఎక్కడి నుంచే అనేది జనరల్ బాడీ సమావేశంలో అందరితో చర్చించిన తర్వాత ఆ నియోజకవర్గాలు ప్రకటిస్తానని చెప్పి పవన్ తన ట్విట్టర్ వేదిక తెలియజేశారు. దీంతో అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పశ్చిమ గోదావరి నుంచి భీమవరం, అదేవిధంగా విశాఖ జిల్లా గాజువాక ఈ 2 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరోవైపు గతంలో జనసేన ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి టికెట్లు రాకపోవడంతో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో చూసుకుంటే విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతిన మహేష్, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం నుంచి అమ్మిశెట్టి వాసు, మరోవైపు సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోలిశెట్టి వంశీకృష్ణ, వీరి ముగ్గురు కూడా
పార్టీ ఆవిర్భావం నుంచి పవన్తో కలిసి నడిచారు. అయితే ఆ, పశ్చిమ నియోజకవర్గంలో మహేష్కి సీటు కేటాయించిన పవన్ ఇటు తూర్పు అలాగే సెంట్రల్ నియోజకవర్గాలకు మాత్రం కొత్త వారిని ఎంపిక చేయడం కార్యకర్తలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వామపక్షాలకు వెళ్ళిపోవడంతో అక్కడ పనిచేస్తున్న బోలిశెట్టి వంశీకృష్ణ ఇంతవరకు ఎక్కడ సీటు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా అతను ఇక్కడ కాకపోయినప్పుడు కూడా జిల్లాలో ఎక్కడో చోట సీటు కేటాయించాలని చెప్పి ప్రధానంగా పవన్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం కూడా కొంతమంది అభిమానులు వచ్చి పార్టీ ముఖ్య నాయకులను కలిసి తమ నాయకుడికి ఎక్కడో చోట సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని ఆశించిన అమ్మిశెట్టి వాసుని కాదని గతంలో పీఆర్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వాడడం చెందిన బత్తిన రాముకి సీటు కేటాయిస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అమ్మిశెట్టి వాసు అభిమానులు కూడా పవన్ కలిసి తమ నేతకు ఎక్కడో చోట సీటు ఇవ్వాలని చెప్పి కోరారు. వీరిద్దరికి సంబంధించి ఈరోజు వెల్లడించే జాబితాలో పేర్లు ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇదే విధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని కొత్త వారికి సీట్లు కేటాయించడంతో వారిని బొత్తగించేందుకు కూడా నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ బహిరంగంగా రోడ్లెక్కి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు. ముందుగానే సీట్లు ఇవ్వలేని పరిస్థితుల్ని ఆ నాయకులను పిలిచి సమాచారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఒకవేళ ఇప్పటి వరకు ప్రకటించిన 77 మంది జాబితా కాకుండా ఇతర ఖాళీగా ఉన్న నియోజకవర్గాలు ఎక్కడో చోట పోటీ చేసే అవకాశం కల్పిస్తే తాము కూడా జనసేన అభివృద్ధికి అదే జనసేన విజయానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు జనసేన పార్టీలో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు అది ఒక 40 ఇది ఒక 30 దాదాపు 70 సీట్లు సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా మిగిలిన 8 పార్లమెంటు సీట్లతో పాటు ముఖ్యంగా జనసేన అని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇటు అభిమానులు కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన పోటీ చేసే అంశం నియోజకవర్గాలు తెలితే ఆ చుట్టుపక్కల ప్రభావం కూడా ఎంతో కొంత పార్టీపై ఉంటుందని తద్వారా ఎంతో కొంత లబ్ధి పొందే అవకాశం ఉందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఇటీవల తాజాగా పార్టీలోకి వచ్చిన సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి అందరూ కూడా సర్వత్ర ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఉంటున్న సమాచారం ప్రకారం విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని పోటీ చేయించాలని చెప్పి పవన్ భావిస్తున్నారని. అయితే ఈ అంశాన్ని కూడా జనరల్ బాడీ సమావేశంలో చర్చకు పెట్టి అందరి అభిప్రాయాల మేరకు ఈరోజు రాత్రికి ప్రకటించే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది జనసేన తాజా అప్డేట్స్. ప్రభాకర్తో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.